సాధారణంగా న్యూస్ ఛానల్స్ లో డిబేట్స్ అంటే ప్రజలకు సంబంధం ఉన్న బర్నింగ్ ఇష్యూస్, పాలనలో లోపాలు, ప్రజా సమస్యలపై చర్చలు ఉంటాయని ఆశిస్తారు. కానీ ఇటీవల టీవీ5 న్యూస్ లో జరిగిన ఒక డిబేట్ చూస్తే ఇది డిబేటా లేక భజన కార్యక్రమమా అనే సందేహం కలక్కమానదు. టీవీ5 యాంకర్ సాంబశివరావు తన కార్యక్రమంలో అదే ఛానల్ చైర్మన్ బిఆర్ నాయుడు ఎంతలా కష్టపడుతున్నారో టీవీ5 ను పట్టించుకోవడం లేదంటూ తెరపై తెగ డప్పు కొడుతూ పొగడ్తల వర్షం కురిపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నలు వేయాల్సిన వేదికపై యాజమాన్యాల గొప్పతనాల గీతాలు వినిపించడం ప్రేక్షకులకు అసహనం కలిగించింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు గట్టిగానే స్పందిస్తున్నారు. మీ చైర్మన్ గొప్పతనం మాకెందుకండి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. డిబేట్ పేరుతో స్వయం స్తుతి చేయడం జర్నలిజమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంకా కొందరు వ్యంగ్యంగా ఇంక్రిమెంట్ కావాలని ఆయన, ప్రమోషన్ కావాలంటే సార్ను డైరెక్ట్ గా అడగాలి కానీ పబ్లిక్ లో ఇలా రుద్దడం ఏంటి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మీడియా అనేది ప్రజల గొంతుక. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. అదే మీడియా వేదికపై యాజమాన్య భజన సాగితే ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. డిబేట్ అంటే చప్పట్ల కోసం కాదు, సమాధానాల కోసం. ఈ విషయంలో టీవీ ఛానల్స్ యాంకర్లు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నది నెటిజన్ల స్పష్టమైన సందేశం. అసలు యాక్చువల్గా సారు అసలు టీవీ5లో ఉండటమే మానేశారు. ఎప్పుడో 15 రోజులకు ఒకసారి మేమందరం అడిగితే 1 గంట 2 గంటలు ఉంటున్నారు. లోపలికి వెళ్ళగానే టీవీ5 గురించి మాట్లాడితే తిరుమల వెళ్ళాలి, 2-3 రోజులైంది నేను వచ్చి, ఎందుకో అక్కడ కొండలు గుర్తుకొస్తున్నాయి, అక్కడ దేవుడు గుర్తుకొస్తున్నాడు అని వెళ్ళిపోతున్నారు. సరే, ఇక స్వామి మా సార్ అలా అయ్యారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాగానే మా సార్ గారు భక్తుడయ్యారని మిగతా పనులన్నీ విజయనారాయణ గారు, ఎండి గారు, వీసీ గారు, మా మూర్తి గారు, ఇక వీళ్ళ హయాంలో మేము నడుస్తున్నాం. అలా ఉంటారు మా సార్. మంచినీళ్ళు కూడా తను స్వయంగా తీసుకెళ్తారు. డ్రైవర్లు కూడా ఇక్కడి నుంచి వెళ్తారండి. టీవీ5 డ్రైవర్లే అక్కడికి వెళ్తారు. సార్ కన్నా ముందు ట్రైన్లు వెళ్ళిపోతారు అక్కడికి. సార్ వచ్చినాక వస్తారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇవన్నీ మీరు అనుసరించరు, మీకు అర్థం కూడా కావు.